కొందరి మనస్తత్వము ఎలా ఉంటుందంటే పైనకి ఒకలాగా చెప్తారు, లోపల ఇంకోలా ఉంటుంది. పైనకి చెప్పినట్టుగా బయటికి చెయ్యరు. మనకి పైనకి చెప్పే విషయము అది కాదు, లోపల వేరే విషయం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈరోజు ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వాళ్ళ మనసులో ఖచ్చితంగా వెళ్ళాలని ఉంటుంది, నిర్ణయం చేసుకునే ఉంటారు. కానీ మనకు అలా చెప్పరు. ఏమో, పోతామో పోమో, ఉంటామో ఉండమో, వస్తామో రామో అని చెప్తారు. అంటే వాళ్ళ వ్యక్తిత్వమే అలాంటిది, అలా పుట్టుకతో ఉన్న బుద్ధే అలాంటిది. ఉన్నది ఉన్నట్టు పోతే పోతాం లేకపోతే లేదండి కుండ పగిలగొట్టినట్టు చెప్పరు. అలా మనస్తత్వం అలాంటిది. అట్లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని మనం ఎవరైనా ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే వాళ్ళు వెళ్ళరట, వాళ్ళే వెళ్ళరట, మనం ఎందుకు అని అనుకున్నాం అనుకోండి, అక్కడ మనం జీరోనే. అందుకోసమే మన ఆలోచన మనదే, వేరే వాళ్ళ ఆలోచన ప్రకారం నడుచుకోవద్దు. అట్లాంటి వాళ్ళ మాటలు అస్సలు వినద్దు. మనకు చెప్పేది ఒకటి, వాళ్ళు చేసేది ఇంకొకటి. అందుకోసమే మన నిర్ణయం మనదే. అట్లాంటి వాళ్ళ మాటలు పట్టుకొని మనం విన్నామనుకోండి, అక్కడ వాళ్ళకి ట్రిక్ పడుతుంది, మనకు ఇంటూ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మనసులో అటెండ్ అవుతాను ఉన్నది. మనకు అవుతామా కామా అని మనకు చెప్పిరు కనుక, కారు అని మనం ఉంటాం కనుక వాళ్ళు వెళ్తారు, మనం ఇక్కడ వెళ్ళము. అందుకే మనకు ఇంటూ గుర్తు, వాళ్ళకు ట్రిక్ గుర్తు. అది గుర్తుపెట్టుకో ఎప్పుడు. కానీ అట్లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళ మాట అస్సలు నమ్మద్దు ఎప్పటికీ. లోపటొకటి మీదికొకటి నటించుకుంటేనే జీవితం అంతా గడిపేస్తూ ఉంటారు. వాళ్ళ మాట మీద వాళ్ళ కాళ్ళు నిలకడ ఉండే, వాళ్ళ మనసు నిలకడ ఉండేది. ఇది నిజమా? మీకు ఇలాంటి మనుషులు ఎక్కడైనా ఎవరైనా ఎప్పుడైనా ఎదురయ్యారా? అది ఒక్కసారి మీరు పరిశీలించుకోండి. మీ అనుభవాలు మీకు గుర్తు తెస్తాయి. అవును, నేను ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను అని మీకు గుర్తుకొస్తే అప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకోండి. నా అనుభవం పూర్తిగా నేను చెప్తున్న ఈ మాట మీరు గుర్తు పెట్టుకోండి. అట్లాంటి వాళ్ళ మాటలు నమ్మకుండా ఉండండి. మన నిర్ణయం మన లెక్కనే ఉండాలి. ఒకటే మాట ఒకటే బాట అన్న రకంగానే నడవాలి. అప్పుడే మన జీవితం మన మనసుకు నచ్చినట్టు ఉన్నట్టుగా మనము తృప్తిగా ఉంటాము. ఆగమాగం కాకూడదు.